Hi friends, good evening. So please subscribe Crazy Chemistry with Prasad and press the notifications bell. And so today I want to say about the interview skills. So some of the people felt interview is a tough interview, and before going to interview they might be lose confidence, and they don't have patience, so they are feeling tension. So today I want to say about the five things about the interview. So first one is confidence, second one is smiling face, third one body language, fourth one perfect our resume, fifth one so perfect our technical. So these five topics I want to introduce. So first one, confidence. While we are going to any interview or any job or any campus interview, while we are attending, before we are attending that job, we must be confident. We must be confident. So we must be confident at that particular job, at that particular interview. Then only our job, we will grab our job. Some of the people, they are referring lot of books about the, before going to that interview they are referring lot of books. They search the Google and they visit the YouTube videos. So many things they have to do, but after prepared all the things, they don't have confidence, means they can't grab a job. So before, while you going to job, you must be confident about you. సో మనము ఏదైనా ఒక జాబ్కి వెళ్తున్నాం అంటే ముందు మనం కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే జాబ్ తెచ్చుకోలేం, కానీ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఖచ్చితంగా జాబ్ అనేది గ్రాప్ చేయగలం. ఏంటి అంటే చాలా మంది మైండ్లో తిరిగేది ఏంటి అంటే, నేను ఈ జాబ్ కొట్టగలనా, ఈ జాబ్కి నేను అర్హుడినేనా, సో ఈ జాబ్ నాకు ఎలా వస్తుంది ఏంటి, ఇలాంటి థింగ్స్ అనేవి మైండ్లో రోల్ అవుతూ ఉంటాయి. సో మనం ఏదైనా సరే మనం 80% మనం ప్రిపేర్ అయ్యి 20% దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా మనకి ఇంటర్వ్యూ అనేది మనం గ్రాప్ చేయగలం. సో ఈ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు జనాలు ఏం చేస్తారు, బుక్స్ అన్ని చదువుతారు, యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, రిఫరెన్సెస్ బుక్స్ అన్ని చదువుతారు. అన్ని చదివి కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే మనం జాబ్ గ్రాప్ చేయలేం. మీరు ఎంత చదివి, ఇంత ప్రాక్టీస్ చేసి, ఇంత ప్రిపేర్ అయ్యి వాడికి కాన్ఫిడెన్స్ లేదు, అసలు ఏమీ చదవకుండా కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూకి వెళ్తే, వాడి కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే he or maybe she will be success in the interview, but you will be a not success. So first we have the confidence. సో కాన్ఫిడెన్స్ కావాలి అంటే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ కావాలి అంటే ఫస్ట్ మనం చదివిన దాంట్లో ప్రతి టాపిక్, అంటే చదివింది కొంచెమైనా ఆ కొంచెం కంప్లీట్గా చదవాలి. అంటే ఆ కంపెనీ ఏం అడుగుతాడు ఏంటి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మీద మనం కొంచెం కంప్లీట్గా చదివి, తర్వాత మన పర్సనల్ డేటా మీద, మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లేకపోతే మన రెజ్యూమే, వీటి మీద కొంచెం పర్ఫెక్ట్గా ఉండి, సో ఈ రిటర్న్ ఎగ్జామ్లో కూడా నేను 50 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఒక 25 వరకు నేను అటెంప్ట్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే, ఆ కాన్ఫిడెన్స్తో మనం స్టెప్ ఫార్వర్డ్ చేస్తే, ఆ కాన్ఫిడెన్స్ వీ విల్ బి డెఫినెట్లీ గ్రాబ్ అవర్ జాబ్. సో మెయిన్ థింగ్ ఈస్ ద కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ వన్. ఇఫ్ ద కాన్ఫిడెన్స్ విల్ హ్యావ్, డెఫినెట్లీ యూ విల్ గ్రాబ్ యర్ జాబ్. ఇఫ్ ద కాన్ఫిడెన్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్, యూ విల్ నాట్ గ్రాబ్ యర్ జాబ్. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద సక్సెస్ హూ ఆర్ సక్సీడ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకే, సో ప్లీజ్ బీ కాన్ఫిడెంట్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం కాన్ఫిడెన్స్ చేసుకుని, మనల్ని ధైర్యపరచుకుని, మనం చాలా పేషెన్స్తో, ఓపికతో వెళ్తే, సో అక్కడ మనం సక్సెస్ అనేది అవుతాం. సో మనకి కాన్ఫిడెన్స్ ఉంది, సబ్జెక్ట్ తెలుసు, తర్వాత అన్నీ తెలుసు, కానీ ఏంటంటే కొన్ని ఇంటర్వ్యూస్లో ఏంటి, మనం సెలెక్ట్ అవ్వలేకపోతాం ఒక్కొక్కసారి. సో బిఫోర్ ద సమ్ టెక్నికల్ ఇష్యూస్ ద హెచ్ఆర్స్ విల్ రిజెక్టెడ్. సో అప్పుడేంటి పొజిషన్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, సబ్జెక్ట్ తెలుసు, అయినా ఏంటి, కాన్ఫిడెన్స్ అనేది, నీకు కాన్ఫిడెన్సే ఉంటే నువ్వు దాని గురించి బాధపడవు. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. సో ఫెయిల్యూర్ అనేది మనకి లాట్ ఆఫ్ థింగ్స్ నేర్పిస్తుంది, కానీ డిప్రెషన్కి మాత్రం వెళ్ళకూడదు. సో ఏదైనా ఒక కంపెనీకి మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు, ఆ కంపెనీలో నేను మిస్ అయిన జాబ్ నెక్స్ట్ టైం
వాట్ విల్ ఇంప్రూవ్ ఫర్ ద బెటర్. సో నేను ఇంకా నాలో ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, సో వాట్ ఐ ఇంప్రూవ్ ఫర్ ద బెటర్ టు ద నెక్స్ట్ జాబ్, for the next interview, what I can improve myself. That's the thing you have to keep in your mind. So after you will come after that job, after that interview, then you have to check once yourself and remember yourself. So what the mistakes you done in that interview, then after you have to improve ourselves. Okay, before going to interview, everyone must be practice in front of the mirror. Okay, before going to interview, everyone must be practice before in front of the mirror. That will give you definitely a good success. That will give you definitely a good success. So please be confident ourselves. And next one, smiling face. So smiling face. So if you know the subject, if you know all the things about that interview, if you don't have any smiling face, if you don't know how to wish the HR, you don't know how to greet the wisher, so you will go and simply give the shake hand and sit before the in front of the HR. You don't have smiling face, but he asking the all questions, but you giving the answers to each question, but you don't have smiling face, definitely he will reject you. He or she will be reject you. Why? Because if you don't have smiling face, he think about you don't have a good communication skills or good organization skills, so you will be reject. So there is a chance to reject you. So maintain the smiling face, but that smiling face is to be look like a good smiling face, not a over smile. So over smile అనేది మెయింటైన్ చేయకూడదు. ఏదో వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఒక స్మైల్ అనేది మెయింటైన్ చేస్తూ మన ఫ్యాకల్టీతో మన క్లాస్లో, లేకపోతే మన హెచ్ఓడి మేడంతోనో సార్తోనో మన ఫ్యాకల్టీతో మనం ఎలా అయితే నవ్వుతూ మాట్లాడతామో, సో వాళ్ళతో మనము ఒక స్మైల్ అనేది మెయింటైన్ చేస్తూ వాళ్ళతో మనం మాట్లాడితే మనం ఖచ్చితంగా జాబ్ అనేది గ్రాప్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మనం ఆన్సర్ ఏ ఇంటర్వ్యూలో అయినా హెచ్ఆర్ అనేది ఆన్సర్ కరెక్ట్ చెప్తున్నామా తప్పు చెప్తున్నామా అనేది చూడరు. కొంతమంది హెచ్ఆర్స్ కి సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చు, కొంతమంది హెచ్ఆర్స్ కి సబ్జెక్ట్ తెలియకపోవచ్చు. ఎందుకంటే మేబీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఆర్స్ దే విల్ బి ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంబీఏ. సో మస్ట్ షుడ్ బి ఇన్ ద క్వాలిఫికేషన్ ఎంబీఏ. సో వాళ్ళు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు, మేబీ ఆర్ మే నాట్ బి. సో సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో ఈ థింగ్స్ అన్నిటిని కంపేర్ చేసుకుంటే, సో వాళ్ళు ఎప్పుడు కూడా, అంటే హెచ్ఆర్స్ ఎప్పుడు కూడా మనం ఇచ్చే ఆన్సర్ మేబీ కరెక్టా రాంగ్ అనేది కాదు. సో ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, తర్వాత మనం మాట్లాడే విధానం ఎలా ఉంది, మన స్మైలింగ్ ఫేస్, మన ఫేస్ ఎలా ఉంది అనేది మెయిన్ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ థింగ్స్ ని మనం మైండ్ లో పెట్టుకుని మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్మైల్ ఆన్ అవర్ ఫేస్. సో if you don't have smile in our face, definitely you will can't success in the job. So definitely you should maintain the smile. If you have a smile, if you have a good subject, if you have a confidence, definitely the job grabs you. So that is the reason. So and people ask me question, one of the question, రామదుర్గ ప్రసాద్ నువ్వు కాలేజ్కి రావు కదా, సో నీకు ఎట్లా జాబ్ వస్తుంది, నీ క్లాసెస్ కూడా వినవు కదా అని అడిగారు చాలా మంది మా ఫ్రెండ్స్. బట్ నాకు తెలిసింది ఏంటి అంటే, ఐ నో ఐఎమ్ పర్ఫెక్ట్ అబౌట్ ద సబ్జెక్ట్ వాట్ ఐ లెర్న్, అండ్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, అండ్ ఐ నో హౌ టు టాక్ విత్ ద హెచ్ఆర్స్. దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ ఐ సక్సెస్ ఇన్ ద campus interviews. So you should maintain the smiling face. You will have the smiling face and you will talk with HR as if very freely, then only you will grab the job. Okay, next third one, perfect our resume. So third one, body language. So the way of our body language, maybe our walking, our body gestures, postures, hairstyle, beard, so and our looking, eye contact, so and greetings, about hands, shaking hands.
So these the things are will be once remember. So for every interview all the students must be clean shave, beard clean shave, okay, and hairstyle. So this is, so what I'm saying is, if you have beard means, if you have hair, curly hair, something, any hairstyle, that will be is attractive. That's it. That's you remember a point. What's the our personality? It will be just attractive. Okay, and don't. So if you got any interview, completely clean shave, completely haircut, it means they don't give job to you. Okay, they don't give job to you. What your attitudes, that you based on that attitude you go to that interview only. But your face not a ugly, your face looking like a beautiful, and your face will attract to the HRs. Okay, in some of cases we don't have time to shave beard, to cut a hair. So in that time you answer, you have to say what the reason of your beard or hair cutting, so that you have to intimate the HRs. Definitely you will be success. So okay, so beard and hair cutting is nothing a matter. I am not, I am saying try to, you will be, your face look like a good manner, your face will be attractive to the HR. Okay, clean shave is not the, doesn't matter to interview, and clean hair cutting is doesn't matter the interview. Okay, your face will be attractive to the HR. You maybe maintain some minimum beard, 0.1 or 2 beard, so something hair cutting. If the and according to girls, don't go over makeup kits, don't make a face beauty, that the things are not selected in the interviews. So we will be attracted to the HRs. సో మన బాడీ జస్టిస్, మనకి బియర్డ్ ఉందా, హెయిర్ స్టైల్ ఉందా అనేది వాళ్ళు చూడరు. మన బియర్డ్ అయినా హెయిర్ స్టైల్ అయినా అది వాళ్ళకి అట్రాక్టివ్ గా ఉండాలి, వాళ్ళకి కొంచెం నీట్ గా ఉండాలి, అది ఇంపార్టెంట్. సో కంప్లీట్ క్లీన్ షేవ్ చేసుకురండి, లేకపోతే కంప్లీట్ గా హెయిర్ కట్ చేసుకురండి, దిస్ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఈస్ నాట్ ద ఫెయిర్. ఓకే, సో మనం మెయింటైన్ చేసే హెయిర్ స్టైల్ అయినా బియర్డ్ అయినా వాళ్ళకి అట్రాక్టివ్ గా, అంటే మరీ చండాలంగా కనిపించకుండా, లేకపోతే మరీ దరిద్రంగా కనిపించకుండా, మనం మెయింటైన్ చేసే ఫేస్ ని మన ఇష్టం, మన స్టైల్లో మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చేటట్లు ఉంటే మనల్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. ఓకే, అండ్ అలాగే ఓవర్ మేకప్ కిట్స్ వేయకుండా, లిప్టిక్ హెవీగా యూజ్ చేయకుండా, నీట్గా వెళ్తే we will be success in the campus interview. Okay, so maintainly traditional dress. So traditional dress అంటే ఫుల్ టు ఫుల్ ఫామ్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ వేసుకెళ్ళాలనేది కాదు, జీన్స్ వేసుకెళ్ళినా సరే అది ట్రెడిషనల్ గా ఉండాలి. అంటే లైక్ టార్న్ జీన్స్లు, లైక్ టైట్ ఫిట్లు ఇలాంటివి వేసుకెళ్తే మనల్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయరు. కానీ బట్ మనం వేసుకెళ్లే వేయింగ్ డ్రెస్ సెన్స్ అనేది ఇట్స్ లుక్ లైక్ ఏ గుడ్ మేనర్, అది ఇంపార్టెంట్. సో అది మనం మెయింటైన్ చేస్తూ, మన బాడీ లాంగ్వేజ్ ని మెయింటైన్ చేస్తూ మనం ఇంటర్వ్యూకి వెళ్తే డెఫినెట్లీ it will be success the job. Okay, and next coming to the resume, perfect at resume. సో మనం రెజ్యూమేలో ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో, స్టార్టింగ్ కెరియర్ ఆబ్జెక్టివ్ నుంచి, లేకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అచీవ్మెంట్స్, స్ట్రెంగ్త్స్, పర్సనల్ డేటా, సో ఇవన్నీ కూడా మనం నీట్ అండ్ క్లీన్ అండ్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఏదో ఎక్కువ రాసేసి మనకు తెలియని స్ట్రెంగ్త్స్ పెట్టేసి, ఇప్పుడు మనకు తెలియని స్ట్రెంగ్త్స్ పెట్టేసి, సో ఇప్పుడు కొంతమంది పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ఒక సిచ్యువేషన్ ఇచ్చి వాడు ఈ సిచ్యువేషన్ లో పాజిటివ్ యాటిట్యూడ్ కన్వే చేయమని అడుగుతాడు. దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ మీ ఇన్ ద లారస్ క్యాంపస్ ఇంటర్వ్యూ. సో అప్పుడు ఆ టైంలో నువ్వు ఆ సిచ్యువేషన్ ని పాజిటివ్ యాటిట్యూడ్ లో కన్వే చేసుకోవాలి. సో అలా కన్వే చేయగలిగిన వాటిల్నే, ఏవైతే స్ట్రెంగ్త్స్ నీకున్నాయో ఆ స్ట్రెంగ్త్స్ ని నువ్వు రెజ్యూమేలో పెట్టాలి. ఏవైతే నువ్వు ఆన్సర్ చేయగలవో that the strengths will be keep in the resume, or otherwise you don't keep in the resume. What the strengths you feel inner, that you must be keep in the resume, otherwise you don't keep in the resume. Okay, and next coming to achievements, what you achieved in the past from your childhood up to still now. సో చైల్డ్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు మనకి ఏవైతే గిఫ్ట్స్ వచ్చాయి, ఏవైతే ప్రైజెస్ వచ్చాయి, ఏవైతే సర్టిఫికేట్స్ వచ్చాయి, ఏదో స్పోర్ట్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్, దట్ యు మస్ట్ బి మెయింటైన్ ఇన్ ద రెజ్యూమే.
Okay, if you don't have any achievements means you leave the topic, don't write anything of the topic. Okay, so if you have only the achievements, you must be kept in the resume, or otherwise you don't keep in the resume. Okay, so next, personal data. Write about your father's name, mother's name, that you will be know all the things. And project works, mainly about the project works. Okay, so ఈ ప్రాజెక్ట్ వర్క్ రాస్తే మంచి ఇంప్రెషన్ పడుతుంది రెజ్యూమ్ మీద, లేకపోతే ఈ ప్రాజెక్ట్ రాస్తే మంచి గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. మనం ఏదైతే ప్రాజెక్ట్ చేసామో ఆ ప్రాజెక్ట్ గురించి నీకు కంపల్సరీ ఒక ఐడియా ఉంటేనే అది నువ్వు రెజ్యూమేలో పెట్టాలి, లేదంటే వదిలే, నష్టమే ఉంది. నువ్వు ప్రాజెక్ట్ చేయకపోతే నీకు జాబ్ ఇవ్వనని ఏమన్నారు కదా. హౌ ద సబ్జెక్ట్ యు లెర్న్, అది మెయిన్ ఇంపార్టెంట్. మనం సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నాం, ఇంటర్వ్యూ ఎంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాము, దాన్ని బేస్ చేసుకుని జాబ్ ఇస్తాడు తప్ప మనం ప్రాజెక్ట్ చేసామా లేదా, ఈ ప్రాజెక్ట్ వాడికి నచ్చిందా లేదా, ఇదంతా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి, ఆ టాపిక్ గురించి కంప్లీట్ గా నీకు ఒక ఐడియా ఉంటేనే యూ మస్ట్ బి put in the resume as a project. Okay, or otherwise you don't keep the project in resume. Okay, and next thing, career objective. So career objective kuda, what's your career plan, what's the career plan in the organization, that you have to prepare and you have to think about your career, that you will be keep in the resume. That is the only lead to your success. So all about the things in the resume you keep very clear and proper according to our education qualification. Also education qualification, what you have the percentage exactly, that only you keep in the resume. Okay, if you have 1 or 2 backlogs, you say directly to the HR, sir, I have 1 backlog or 2 backlogs. Sir, before boarding to your company I complete all the backlogs, and after I will boarding to your company, you have to say the answer with confidently. ఓకే, సో మనకి ఏ బ్యాక్లాగ్స్ ఉన్నా ఆ ఆన్సర్ ని మనం కాన్ఫిడెన్స్ గా ఆయనకి చెప్పాలి. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ అట్ రెజ్యూమే. ఓకే, అండ్ ఫైనల్లీ పర్ఫెక్ట్ అట్ టెక్నికల్. సో మెయిన్లీ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కంపల్సరీ జరిగే రౌండ్ టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. సో ఈ టెక్నికల్ హెచ్ఆర్స్ లో టెక్నికల్ మెయిన్లీ సబ్జెక్ట్ ఏంటి అంటే, వాళ్ళు సబ్జెక్ట్ అంతా అడిగారు, ఓన్లీ దే ఆస్క్ అబౌట్ ద బేసిక్స్ and they only check little bit depth of the subject. So what the subject, either chemistry or mathematics or science or something, any other subject, you know about the brief of the topic. So మనకి మెయిన్ ఆ టాపిక్ యొక్క పైన అవుట్ కట్స్ బ్రీఫ్ తెలిస్తే చాలు. అది దాన్ని మనం తెలుసుకుని ఇన్నర్ గా మనం మన ఓన్ వర్డ్స్ లో అది డెప్త్ కింద కన్వే చేసుకుని అది కాన్ఫిడెంట్ గా చెప్తే చాలు. సో ఫర్ సపోజ్ ఇన్ ద కెమిస్ట్రీ, అనలైటికల్ కెమిస్ట్రీ వాళ్ళకి మెయిన్ స్పెక్ట్రోస్కోపీ, ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత సెపరేషన్ టెక్నిక్స్, వీటిని అడుగుతారు ఎక్కువ. లైక్ ఇంకా ఇవి కాకుండా వెళ్తారు అంటే సబ్లిమేషన్, డిస్టిలేషన్, ఫ్రాక్షలేషన్ ఇవి అడుగుతారు. ఇంక ఇవి కాదు అనుకుంటే మొలారిటీ, నార్మాలిటీ ఇవి అడుగుతారు. సో మెయిన్ ద బ్రీఫ్ ఆఫ్ ది కెమిస్ట్రీ తెలిస్తే, బ్రీఫ్ ఆఫ్ ది టాపిక్ తెలిస్తే, బ్రీఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ తెలిస్తే, బ్రీఫ్ ఆఫ్ ది యూనిట్ తెలిస్తే డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్. మెయిన్ ఏంటంటే ఆ యూనిట్ యొక్క అవుట్ కట్స్, ప్రిన్సిపల్, థియరీ, ఆ యూనిట్ లో యూజెస్, ఇవి తెలిస్తే చాలు మనకి. డెఫినెట్లీ ద జాబ్ విల్ బి గ్రాబ్స్. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యూల్స్ ఎలా సెపరేట్ చేస్తాము, ఐఆర్ లో ఈ మాలిక్యూల్ కి ఎంత రేంజ్ ఉంటుంది ఏంటి, సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని స్ట్రక్చర్స్ అడుగుతారు, అండ్ నేమ్డ్ రియాక్షన్స్ అడుగుతారు. సో ఇలాగా బ్రీఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ మనకి తెలిస్తే, సో డెఫినెట్లీ ద జాబ్ విల్ బి గ్రాబ్. ఓకే, సో మెయిన్లీ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అండ్ maintain the smiling face, perfect at your body language, perfect your resume, and prepare the subject with confident. What the subject you have to prepare, that you put the in front of the HRs. These all the things you maintain yourself, and definitely you will grab the job. So don't lose the confidence before of HRs, and maintain the smiling face, and wish to him a good luckly. And you have to introduce about yourself very clean and proper
So mainly in HR section, they ask about the self introduction, and they ask about the bonding, they ask about strengths, they ask about weakness. If you select or not, maybe that thing, that is the secondary. While you attending the HR interviews, you have to say the answer positively to HR. సో ఆ జాబ్కి మనం వెళ్తామా లేదా అనేది సెకండరీ. బట్ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆ హెచ్ఆర్ ఏదైనా క్వశ్చన్ అడిగితే మనం చేసే ఆన్సర్ హెచ్ఆర్కి పాజిటివ్గా ఉండాలి. సో హెచ్ఆర్కి ఎప్పుడైతే మనం చేసే ఆన్సర్ పాజిటివ్గా ఉంటుందో డెఫినెట్లీ దే విల్ బి సెలెక్ట్ యూ. సో వాళ్ళు ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేస్తారు. ఏదైనా వీక్నెస్ అడిగితే ఆ వీక్నెస్ మనకి వీక్నెస్ అవ్వాలి, కంపెనీకి పాజిటివ్ అవ్వాలి. ఓకేనా? సో ఇలాంటి థింగ్స్ని మనం మైండ్లో రిమెంబర్ చేసుకుని మనం ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి, ఒక్కసారి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి సబ్జెక్ట్ ఏంటో 100% తెలుసుకొని మనం ఇంటర్వ్యూకి వెళ్తే డెఫినెట్లీ grab the job. So this is about all the interview skills. Thank you so much, and please subscribe my channel.